అనుష్క గారు లెక్క హైట్ సేమ్ ఉన్నారు కాబట్టి పర్లేదు. మీమర్స్ ట్రోల్స్ బాగా వస్తున్నాయి, చూస్తుంటారు, స్క్రోల్ చేస్తుంటారు. ఎప్పుడైనా నువ్వు చేసిన పెంటను కడుక్కోలేక శాస్త్రం గానీ ఏంట్రా బాబు గారి బొమ్మ ఇట్లా అందంగా ఉంది ఏంట్రా కూడా వచ్చింది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం. ఇంత అందంగా ఉన్నప్పుడు ప్రపోజల్స్ వస్తుంటాయి కదా ఏదైనా, అప్పుడు మా మమ్మీ మా డాడీ చూస్తే ఏంటిది పరిస్థితి. ఆయన డైలీ ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాను. ఎప్పుడైనా మీరు అలోన్గా వచ్చి ఏడ్చుకున్న సిచ్యువేషన్ ఎప్పుడైనా? హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ రైట్ నౌ. అండ్ మన ముందు చాలా గ్లామరస్ బ్యూటీ మనతో పాటు ఉన్నారు. చాలా ఇప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సోనియా గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మ్యామ్. హిట్ల మీద హిట్లు కాదు, ఒకటే హిట్ కొట్టిందా? లే, బాలకృష్ణ గారికి హిట్ కొట్టారా, మళ్ళీ ఇది హిట్ కొట్టారా? అంటే అది ఇప్పుడు పాన్ ఇండియా కొట్టారు, నెక్స్ట్ గ్లోబల్. ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ అవైలబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో నాకేంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా, బికాస్ ఎందుకంటే మా ఫెడలిటీ మా యాంకర్ సంస్థ నుంచి ఒకరు యాక్టర్ అయ్యి ఇంత బాగా రేంజ్లో ఉన్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. సో వాట్ యూ ఫీల్ ఈ దీని గురించి? ఆబ్వియస్లీ అంటే ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఫిలిం అన్నది, నేను పెద్ద డ్రీమ్స్ కన్నా కనకపోయినా సినిమాలకు వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఏదో ఒక మంచి సినిమాలో మంచి రోల్లో మంచి హిట్ కొట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటది. అవును. సో అది ఫుల్ఫిల్ అవటం, అందులో నా జర్నీ స్టార్ట్ అయిన పొజిషన్ నుంచి చూసుకుంటే ఈ స్టెప్ బై స్టెప్ ఆబ్వియస్లీ హ్యాపీ కదా. ఇండస్ట్రీకి రావాలి ప్రతి ఒక్కరి డ్రీమ్ కదా ఇది. అవును. సో ఇటు కూర్చొని అడుగుతున్నప్పుడు క్వశ్చన్లు బాగుంటాయి, అటు కూర్చొని ఆన్సర్లు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటాయి. అదే కదా, ఏ కాంట్రవర్సీ, నేను కాంట్రవర్సీలు అడిగినప్పుడు బాగానే ఉంది కానీ నేను ఎక్కడ కాంట్రవర్సీ అవుతాను అని భయంగా ఉంది ఇప్పుడు. ఇక్కడ ప్రశాంతంగా అడగచ్చు మనం, ఇంకేంటి సరదాగా హ్యాపీగా. అక్కడ ఆన్సర్లు చెప్పాలంటే దీనమ్మా జీవితం. సూపర్. అందులోనూ జనరల్ గా యాంకరింగ్ లో ఉన్నప్పుడు కొన్ని మంచి షోస్ చేస్తున్నప్పుడు చాలా మంది నన్ను కూడా ఇంటర్వ్యూస్ అడిగారు, ఇవ్వచ్చు కదా మీ జర్నీ బాగుంది, ఇవ్వచ్చు కదా అది ఇది అని. అంటే నాకు భయం, నేనేమంత పెద్ద సెలబ్రిటీ అండి బాబు, నన్ను ఇంటర్వ్యూలు అడుగుతారు, నేనేం కాదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎస్కేప్ కొడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు దొరికారు, ఇప్పుడు తప్పడం లేదు, తిడుతున్నారు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే. ఎస్ అండ్ దిస్ హోల్ జర్నీ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి లైఫ్లో, బట్ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా చక్కగా చేశారు, సెట్ రైట్ చేసుకొని మూవీస్కి. అండ్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ స్పీక్ దసరా. సో దసరా ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని మీకు, పాన్ ఇండియా అందులోనూ సినిమా? సక్సెస్ అన్నది చిన్నదైనా పెద్దదైనా సక్సెస్ ఈ సక్సెస్. ఎస్. 10 మంది మనల్ని గుర్తుపడుతున్నారు, 10 మంది మనం పొగుడుతున్నారు అంటే అది చాలా బాగుంటుంది. అది పాన్ ఇండియానా కొత్త టీమా అన్నది అదే ఏం లేదు. బట్ థింగ్ ఏంటంటే బెస్ట్ థింగ్ అంత పెద్ద ప్రాజెక్ట్. అవును. నాని గారి ఒక 100 crores క్లబ్ లోకి వెళ్ళిన ఒక ఫిలిం, అంత పెద్ద ప్రాజెక్ట్ అండ్ 5 languages లో రిలీజ్ అయింది, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అండ్ హిందీ ఇవన్నిట్లో కూడా రిలీజ్ అయింది. దాంట్లో కూడా నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉన్న క్యారెక్టర్ రావడం, ఇదంతా పద్మ, ఇదంతా కూడా డెస్టినీ, లక్, హ్యాపీ, మన కష్టం అంతే. అంటే బికాజ్ క్యారెక్టర్ నేమ్ కూడా గుర్తుపెట్టుకున్నాం అంటే మీరు దాన్ని జీవించడం బట్టి క్యారెక్టర్ నేమ్ గుర్తుపెట్టుకున్నాం. చాలా మంది క్యారెక్టర్లు ఉంటారు, బట్ పద్మ అనే క్యారెక్టర్ మాకు రిజిస్టర్ అయిపోయింది అనమాట. సో కీర్తి సురేష్ గారు మాకు చాలా ఇష్టం. సో అమేజింగ్ అండ్ హౌ ఇష్టం, చాలా క్యూట్ గా మాట్లాడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చూసినప్పుడు కూడా చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. ఎలా బాండింగ్ ఎలా ఉంటది మీ కాన్సెప్ట్? ఆవిడ చాలా కూల్ అండ్ రిలాక్స్డ్ అండ్ చాలా కామెడీ పర్సన్, చాలా సరదాగా ఉంటారు. ఆ కామిక్ ఇది చాలా ఎక్కువ ఉంటది ఆవిడలో, చాలా హ్యూమరస్, అంతా బాగుంటుంది. అంటే ఏదో వచ్చి కామ్గా పని చేసుకొని వెళ్ళిపోవటం కాదు, వస్తూ కార్ దిగి వచ్చే దగ్గర నుంచి చుట్టుపక్కల అందరినీ పలకరించుకుంటూ అందరినీ కదిలిస్తూ చాలా హ్యాపీగా, అల్లరిగా చాలా హ్యాపీగా ఉంటారు. ఏదో అస్సలు రిస్ట్రిక్టెడ్ గా, అస్సలు కామ్ గా క్వైట్ గా ఏదో కామ్ గా పని చేసుకుని అస్సలు కాదు. అంటే వాళ్ళలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, చాలా మంది టాప్ లో ఉన్న యాక్టర్స్ మనం తీసుకుంటుంటే అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీ, ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని అంత పాజిటివ్ గా ఓన్ చేసుకొని బిల్డ్ చేసుకొని మన అన్న ఒక ఇది క్రియేట్ చేసుకొని వాళ్ళు పర్ఫామ్ చేసే ఇది, వాళ్ళు ఉండే తీరు చాలా బాగుంటుంది. అది ఒక మంచిది కూడా కదా. ఎప్పుడైతే మనకి అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీ అయిందో మనం చాలా కంఫర్టబుల్ గా ఉంటాం, మన వాళ్ళు అనుకుని ఉంటాం, అదే కంఫర్టబుల్ గా ఉంటాం. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
చాలా రిజర్వ్డ్ గా నేను ఆవిడ ఉన్నాం అనుకోండి, మేమిద్దరం కలిసి ఎలా యాక్ట్ చేయగలం? సింక్ లో ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ అనే ఫీల్ రాదు. లేదు, ఇప్పుడు ఒక హీరోయిన్ అన్న పొజిషన్ లో అమ్మో అన్న భయం నాకు ఉండుంటే, ఆవిడ అంత రిజర్వ్డ్ గా ఉండుంటే, నేను ఆవిడని పట్టుకొని యాక్ట్ చేయలేను కదా. ఈవిడ ఏమనుకుంటుందో, ఇలా చేస్తే ఏమనుకుంటుందో, అలా చేస్తే ఏమనుకుంటుందో, మనలో ఉన్న ఒక చిన్న కాన్షియస్ లేదా ఒక చిన్న భయం ఉంటది. అలా లేకుండా ఆవిడ మనలోకి చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా ట్రీట్ చేసింది అనుకోండి, ఆ భయం మనకుండదు. కీర్తి గారే కదా, ఏమనుకోరలే, నేను పట్టుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు అన్నది, ఆ భయం పోయినప్పుడు మనలో ఉన్న ఆ యాక్టివిటీ అన్నది చాలా ఫ్రీగా బయటకు వస్తుంది. ఆ అట్మాస్ఫియర్ ని వాళ్ళు ఇచ్చారు, అది వాళ్ళ గొప్పతనం. అండ్ మీరు దాంట్లో మేకప్ చాలా తక్కువ కాదు, మేకప్ తక్కువ కాదు, ఇంకెక్కువ మేకప్ అది దాన్ని చెప్పబోతున్నా. బ్లాక్ చాలా కోల్ మైండ్ అదంతా ఎట్లా బ్లాక్ మొత్తం, మీ స్కిన్ మొత్తం ఎలా అనిపించింది? డ్యామేజ్ బాగా డ్యామేజ్ అంటే జనరల్ గా నాకు బ్రాడ్ ఫేస్ అవడంతో నేను మేకప్ చాలా లెస్ వాడుతూ ఉంటాను ఎప్పుడు. ఈ స్టిక్ బేసెస్ అసలు వాడను. నేను వాడేది చాలా లైట్, మన ఫెయిర్ అండ్ లవ్లీ కైండ్ ఆఫ్, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, అలాంటి ఒక లిక్విడ్ జూమ్ వేసుకున్నా మేడం, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, అలాంటి ఒక లిక్విడ్, అలాంటి ఒక లిక్విడ్ SPF బేస్డ్ ఉన్న లిక్విడే వాడుతుంటాను నేను. అది వాడితేనే నేను ఇంత మేకప్ వేసినట్టు ఉంటుంది మీకు. అలాంటిది మంచి స్టిక్లు పూసామనుకోండి, ఇంక నా మొహం చూడలేరు మీరు. చాలా దరిద్రంగా, చాలా దారుణంగా, ఇంత లావుగా సెట్ అవ్వదు. ఎందుకో నాకు మొదటి నుంచి హెవీ మేకప్స్ అస్సలు సెట్ అవ్వదు. ఎంత సింపుల్ మేకప్ అయితే అంత బెటర్ గా ఉంటది అనమాట. ఇంకా ఐ మేకప్ అవంటారు, అవి కామన్, లిప్స్టిక్ అవి మనం ఏం చేయగలం. స్కిన్ టోన్ అయితే ఏముండదు, ఏముండదు స్కిన్ టోన్. తమిళ వచ్చింది కదా, ఓకే. నిజంగా ఉండదు, కానీ యూ కెన్ టెస్ట్. స్కిన్ టోన్ ఏముండదు. నా ఫేస్ మీద ఉండే మేకప్ మోస్ట్లీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ తప్పదు కాబట్టి లిప్స్టిక్ లేదంటే ఐ మేకప్ వేసుకుంటాను. విడిగా అయితే అసలు సిసి క్రీమ్, బీబీ క్రీమ్ లాంటిది రాసుకొని వెళ్ళిపోతుంటాను తప్ప అసలు మేకప్ నేను పెద్ద ఏమి ఇది చేయను. బట్ థింగ్ ఏంటంటే, అలా అసలు మేకప్ వేసుకోవడానికి భయపడే నేను నలుపు పూసేస్తే స్టిక్స్ జోలికి వెళ్ళను నేను. అంత అసలు హెవీ మేకప్ జోలికి వెళ్ళను. అలాంటిది మంచి నలుపు పూసేస్తే స్కిన్ చూడండి మొత్తం ర్యాష్ అవన్నీ పోవడానికి నాకు 3 నెలలు పట్టింది. 3 months ఈజీగా 3 months పట్టింది. సంక్రాంతి బిఫోర్ నాకు దసరా లాస్ట్ డే షూట్ అయిపోయింది. బట్ ఇప్పటికిప్పుడు కొంచెం సెట్ అవుతుంది ర్యాష్ అదంతా. అంటే ఆ పౌడర్ కి, ఆ డస్ట్, హెవీ డస్ట్ టూ మచ్. అండ్ నేను చూసిన ఇంతమంది యాంకర్స్ లో ఆల్మోస్ట్ మీరు యాంకర్ ఫీల్డ్ ఫెడరేట్ నుంచి వచ్చారు కాబట్టి, శారీ కట్టుకున్న వాళ్ళు చాలా రేర్ యాంకర్స్. సీరియస్లీ ఎవరైనా థాట్ ఎలా వస్తుందంటే మోడల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, అండ్ గ్లామరస్ బ్యూటీ. ఏ యాంకర్ అయినా ఫస్ట్ బ్యూటీ నీకు ఇష్టం. మీరు వై యు ఆర్ వేరింగ్ శారీస్ ఎందుకు? చాలా శారీస్ లో కన్నా ఎక్కువ అందంగా వేటిలో కనిపిస్తారు. ఇది నేను చెప్పాను చాలా మందికి, అది ఎవరు నమ్మలేదు. ఒకసారి మీరు చెప్తారు. సీరియస్ గా శారీస్ లో కన్నా ఎక్కువ అందంగా దేంట్లో కనిపిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రతి సినిమా, ఓల్డ్ సినిమాల నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు తీసుకోండి, ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ లేదా ఒక హీరో ఫ్లర్ట్ అయ్యే సీన్ లేదా చాలా బ్యూటిఫుల్ గా అమ్మాయిని ప్రజెంట్ చేసే సీన్, ప్రతి ఒక్క దాంట్లోనూ నాకు తెలిసి 85 to 90% ప్రతి ఒక్క హీరోయిన్ శారీలోనే కనిపిస్తుంది. అమ్మాయి పడేయాలనుకున్నప్పుడు అది లంగావోని అది శారీ. అవును, ఎంత గ్లామరస్ గా చూపించినా అది వేరు. బట్ ఒక హీరో ఒక పాజిటివ్, ఒక ట్రెడిషనల్ వేలో ఒక హీరో అట్రాక్ట్ అవ్వాలి లేదా 10 మంది అట్రాక్ట్ అవ్వాలంటే అది ఖచ్చితంగా శారీ అయి ఉంటుంది. సో అంతకు మించిన బ్యూటిఫుల్ థింగ్ ఏముంది? కరెక్టే. కానీ ఇప్పుడు అందరు కూడా థాట్ ప్రాసెస్ ఏంటంటే మోడలింగ్ అంటే లైక్ ట్రెడిషనల్గా కాకుండా సో వెస్టర్న్ స్టైల్ ఎక్కువ ఇష్టపడతారు కదా. వై అంటే కాంట్రాస్ట్గా ఉండడం. నాకు తెలియదండి. నాకు మొదటి నుంచి కూడా ఈవెన్ మా మదర్ చీరలు కూడా కట్టుకొని వెళ్ళిపోతుండేదాన్ని నేను. నార్మల్ సిల్క్ శారీస్ కూడా కట్టుకోవడం ఇష్టం నాకు. తెలియదు, మొదటి నుంచి నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నేను గూగుల్లో కూడా చూసిన అన్ని చీరలు కనిపిస్తాయి. ఇక్కడ డ్రెస్ ఎక్కడ కొడుతుంది అని చెప్పేసి అంటే ఎక్కడ కొడతలేదు. ఉంటాయి అక్కడక్కడ మాక్సిమం అంటే మోస్ట్లీ శారీసే. సో మూవీస్ లో కూడా మీకు మాక్సిమం శారీస్. ఇంకేముంది, ఇప్పుడు జీన్స్ వేసిన ఫ్రాక్ వేసిన ఎవరు చూస్తారా అంటే ఎవరు చూడరు, చీరలే కంఫర్ట్ కదా. ఇక్కడ నుంచి వస్తుంది ఇంత బ్రాడ్ మైండ్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, ప్రాక్టికాలిటీలో ఉన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి. అండ్ కమింగ్ టు మా న్యాచురల్ స్టార్ నాని అన్న. సో మా నాని అన్న అంటే లైక్ ఇప్పటివరకు చేసింది వేరే, అండ్ ఇప్పుడు కోల్లో అంత రగడ్ లుక్. సో ఎలా అంటే సెట్లో కూడా చాలా మందిని అడుగుతున్నప్పుడు నాన్నగారు ఉన్నారా లేదా అన్నట్టు ఉండేదంట సెట్. నిజమేనా? అసలు నాన్నగారు అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది.
ఎందుకంటే ఆయన చాలా కామ్, అంటే ఏదో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదా హడావుడి అన్నది అస్సలు ఉండదు. Yeah. చాలా కామ్ గా ఉంటారు, సరదాగా పలకరిస్తారు, ఆయన పని ఏదో ఆయన చేసుకొని వెళ్ళిపోతుంటారు తప్ప అసలు హడావుడి ఇది అస్సలు ఉండదు అనమాట. అందులోనూ ఆ ఫ్రెండ్స్ గెటప్ 10 మందిలో ఆయన కూడా ఒకళ్ళ కలిసిపోయేవాళ్ళు. అవును. సో సడన్ గా చూసి నాన్నగారు కదా అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం అనమాట. అండ్ అంటే అది ఆయన గొప్పతనం. ఎందుకు అంటున్నానంటే అంత యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ని, అంత ఇన్వాల్వ్ అయిపోయి, అంత బ్లాక్ అదంతా పూసేసుకొని ఒక హీరోయిజం అన్నది ఆ ఫేస్ మేకప్ లో ఎక్కడ తెలియదు. ఇప్పుడు 10 మందిలో ఉన్న హీరో అన్నది తన కాస్ట్యూమ్స్ తోనో తన మేకప్ తోనో తన హెయిర్ స్టైల్ తోనో హైలైట్ అయ్యే ఛాన్స్లు ఇంకా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కేర్తి. అలాంటివి ఏవి పట్టించుకోకుండా ఒక ఆర్డినరీగా ఇలా ఉండటం అన్నది అసలు అంత న్యాచురల్ గా ఉండటం అన్నది అసలు నార్మల్ విషయం కాదు. ట్యాగ్ వచ్చింది నేషనల్ స్టార్. ఎప్పుడో ఇచ్చారు. ఇప్పుడు కదా మనం కొత్తగా చెప్పేదే ఉంది, అంతకు మించింది ఏమైనా ఉంటే ఎతకాలి ఇంకా మనం. ఎస్. అండ్ సో ఈ వై చూసింగ్ లైక్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మూవీస్ కి వైండ్ అప్ చేద్దాం మళ్ళీ రీజన్? అదే రీజన్ ఏం లేదు. నేను మళ్ళీ బాబు పుట్టి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ మీ చేసినప్పుడు పెళ్ళి ఏందని చెప్పకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే పెళ్లి కాలేదు బికాస్ ఎందుకంటే సంథింగ్ ఎవరో ఒకరు నాలాంటి అమాయకులు అరే ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదేమో అని చెప్పేసి అంటే క్వశ్చన్ అమాయకులను మీకు మీరే ట్యాగ్ ఇచ్చేసుకుంటే ఎట్లా అది? ఓకే ఫైన్. ఓకే ఎవరో ఒకరు అనుకుంటారు కదా లైక్ ఇంకా పెళ్లి కాలేదేమో అనుకుంటే ఆ ఫీలింగ్స్ తో ఉంటారు కదా, ఫీలింగ్స్ చంపేయకండి. ఎక్కడ నాకు పెళ్లి కాలేదని ఎవరు అనుకుంటారు? అసలు ఇంపాసిబుల్. ఇంకా నయ్యా మీ కొడుకే ఏ కాలేజ్ అని అనుకుని ఉంటే సంతోషం. స్కూల్లోనే ఉన్నాడు ఇంకా. అయితే అది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు యాంకరింగ్ కొంచెం సోషల్ మీడియా వచ్చింది, డిజిటలైజ్ అయ్యింది, ప్రోగ్రామ్స్ తగ్గాయి, ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ తగ్గాయి. అవును. అండ్ నేను మళ్ళీ కొంతమంది యాంకర్స్ సెట్ అయిపోయారు. నేను మళ్ళీ వచ్చి ఏం ఫైట్ చేయను. ఇప్పుడు నేను ఎక్కడొచ్చి ఇన్వాల్వ్ అయినా ఎవరో ఒకరు వర్క్ ని డిస్టర్బ్ చేసినట్టే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వస్తే అట్లీస్ట్ మీకు వచ్చే 10 ప్రోగ్రాంలు 1-2 అని నాకు వస్తాయిగా. అప్పుడు ఆ 2 నేను మీ దగ్గర నుంచి లాక్కున్నట్టే కదా. కానీ లైక్ అంతే కదా, లైఫ్ అంటేనే కాంపిటీషన్ కదా. సో కాంపిటీషన్ ని పాజిటివ్ వేలో వెళ్ళాలి. నాకు వచ్చింది యాక్టర్ అయినప్పుడు వేరే వాళ్ళ క్యారెక్టర్ మనం కూడా తీసుకుంటాం కదా. అదే అంటున్నానండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, మీరెళ్ళి బలవంతంగా ఆ క్యారెక్టర్ ని తీసుకోవద్దు. యాంకరింగ్ కూడా మీకు వస్తాయి, బలవంతంగా వాళ్ళు ఎవరు. అదే అంటున్నాను. ఇప్పుడు నా కోసం ఒకటి క్రియేట్ అయ్యేది వేరు, వేరే వాళ్ళు చేసేది నేను తీసుకోవడం వేరు. ఇప్పుడు యాంకరింగ్ లో ఎటొచ్చి చూసినా నా ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్లు, ఆడియో ఫంక్షన్స్, ఇప్పుడు కొత్తది ఏమైనా క్రియేట్ అవుతుందా? లేదు. కానీ ప్రతి సినిమాకి క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది. ప్రతి సినిమాలోనూ 10-15 మంది లేడీస్ కి ఛాన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. నేను ఎవరిది పిక్ చేసుకుంటాను అక్కడ? లేదు, క్యారెక్టర్ నన్ను పిక్ చేసుకుంటది కదా. సో యాంకరింగ్ లో అది కాదు కదా ఇప్పుడున్న అది. అందుకోసం బ్రెయిన్ వాడరట అర్జున్. సారీ అండి, అందుకోసం సీనియర్ యాంకర్ ఇట్లా కూర్చుంటే ఇలానే వస్తాయి. సో గురుజీ థ్యాంక్ యూ. ఎస్. అండ్ మా బాలకృష్ణ గారు అమేజింగ్ క్యారెక్టర్. బాలకృష్ణ గారు అండి, మాకు బాలకృష్ణ గారు సంబంధం. సారీ అందరూ బాలకృష్ణ. జై బాలే ఆఫ్టర్ 10 జై బాలే ఎవ్రీవన్ సే. ఎవ్రీవన్. మేమే కర్నూలు షూట్ లో ఉన్నప్పుడు రథయాత్ర వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న క్రౌడ్ అరుస్తుంటే మాకు మేమే కంట్రోల్ అవ్వలేకపోయాం. జై బాలయ్య స్లోగన్ అన్నది అది ఎంత ఎక్కేసిందంటే కామన్ ఆడియన్స్ కావచ్చు, జనరల్ ఫ్యాన్స్ అండ్ ఆయన అట్మాస్ఫియర్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు. సో బయట ఫ్యాన్స్ అంటాం వేరు, చుట్టూ వర్క్ చేసే నార్మల్ ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్లు వాళ్ళు అనడం వేరు. సో ఆ చుట్టూ అట్మాస్ఫియర్, అంతమంది క్రౌడ్, అంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వచ్చి అక్కడ జై బాలయ్య జై బాలయ్య అంటుంటే అసలు ఆ వైబ్రేషన్ ఆయన ముందు మాకు ఎలా అనిపించుంటది. అది నేను అందుకు గెస్ చేస్తున్నాను. అందుకోసం మీకు ఎలా ఉంది ఫీల్? అసలు అమేజింగ్ అమేజింగ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడారా? చాలా ఫ్రెండ్లీ అండి ఆయన, చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. అసలు ఎక్కడ కూడా ఇలా ఉండాలి అలా ఉండకూడదు అన్నది ఏ రెస్ట్రిక్షన్స్ ఉండే మనిషి కాదు. చాలా హార్ట్ఫుల్ గా, మనస్ఫూర్తిగా ఆయనకి ఏది అనిపిస్తే అది మాట్లాడేసి సరదాగా పలకరించేసి ఆయనకు నచ్చింది చెప్పేసి అందరి బాగున్నారా, తిన్నారా, ఆల్ ఫైన్ అడిగేసి చాలా బాగుంటది. చాలా బాగుంటది ఆ హాస్పిటాలిటీ.
సూపర్ అసలు. బిఫోర్ అన్స్టాపుల్ బాలకృష్ణ గారు అంటే అందరం భయపడేటోళ్ళం. ఆఫ్టర్ బాలకృష్ణ అన్స్టాపుల్ అందరం ఆఫ్టర్ అన్స్టాపబుల్ నేనే ఫ్యాన్ అయిపోయా బాలకృష్ణ గారికి. బయట వాళ్ళ సంగతి కూడా కాదు. అంటే ఆయనలో ఉన్న అతి గొప్ప క్వాలిటీ ఏంటంటే సరదా. చాలా సరదాగా అందరినీ ఒకే వేలో ట్రీట్ చేయటం, అవును. హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ ఒకే వేలో ట్రీట్ చేయటం. ఒక మనిషికి ఒక మర్యాద లేదా ఒక నవ్వుతూ పలకరింపు తప్ప ఏం కావాలి? అవును. అది చాలు కదా, అంతే. సో మిమ్మల్ని ఇప్పుడు లాక్ చేసే క్వశ్చన్ ఒకటి అడుగుతా. ఏమడుగుతారు? లాక్ చేసే క్వశ్చన్. సో మీరు ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు ది బెస్ట్ ఇంటర్వ్యూస్, మనకి హానెస్ట్ గా చెప్పాలంటే ది బెస్ట్ ఇంటర్వ్యూస్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు పిక్ చేసుకుంటే మీది ఒక బెస్ట్ ఇంటర్వ్యూ వస్తుంది నాకు, అలా కొన్ని బెస్ట్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. విచ్ ఇస్ ద బెస్ట్ పర్సన్ హూ టాక్ ఓవర్ అబ్బాయి? కమల్ హాసన్ గారిది చేశాను. కమల్ హాసన్ గారిది చేసినప్పుడు ఏంటంటే అదేంటి చీకటి రాజ్యం, త్రిష గారిది అదే కదా చీకటి రాజ్యం. 1 డేలో 1 నైట్ సినిమా అదంతా కూడా. అది చేసినప్పుడు ఏమైంది, ఇంటర్వ్యూస్ ఒక ఛానల్ పర్పస్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. ఒక ఛానల్ పర్పస్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సమ్ హోటల్లో ఇంటర్వ్యూస్, బ్యాంకెట్ హాల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఒక ఛానల్ అయిపోయింది. వేరే వాళ్ళు వచ్చి సోనీ, ఆ రోజు యాక్చువల్ నా బర్త్డే, ఒక ఇంటర్వ్యూ చేసి ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలన్నది నా టార్గెట్. ఆ రోజు కేక్ అదే ఫ్యామిలీ పేరెంట్స్ తో ఉండాలి. మా సిస్టర్ ఉంది, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, మా మేనత్త వాళ్ళ పిల్లలు అందరు కలిసి. సో వాళ్ళందరితో స్పెండ్ చేయాలన్నది నేను వెయిట్ చేస్తున్న థింగ్. అప్పటికే కమల్ హాసన్ గారు అంటే తెలియని ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటది కదా. మన రాజు గారు పిఆర్ఓ బిఆర్ రాజు గారు ఆయన లేరు. సో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది, చాలా బాగుంది, ఆయన పలకరించారు, ఏ ఊరమ్మా అది ఇది అని అడిగారు, ఇలా పలానా గుంటూరు దగ్గర అండి అది ఇది అని చెప్పాను, అయిపోయింది. ఇమీడియట్ గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి బయటికి రాగానే ఇంకో ఛానల్ వచ్చి సోనీ ప్లీజ్ మా కోసం ఇంకో ఇంటర్వ్యూ అన్నారు. వేరే ఛానల్. సరే ఇంటికి వెళ్ళాలంటే లేదు లేదు వేరే కాదు అని అన్నారు. ఓకే ఏం చేయాలి, సేమ్ డ్రెస్, కాస్ట్యూమ్ తెచ్చుకోలేదు, ఎందుకంటే ఒకే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. కాస్ట్యూమ్ తెచ్చుకోలేదు. కాస్ట్యూమ్ తెచ్చుకోకపోతే ఏం చేయాలి అర్థం కాలేదు. పక్కన ఇంకా నీవు నా చున్నీ నువ్వు తీసుకొని నీ చున్నీ నాకు ఇవ్వు ఏదో, ఎందుకంటే హాఫ్ ఫ్రేమ్ ఉన్నప్పుడు కాస్త కవర్ అవుతుంది కదా, అందులో నువ్వు ఆ డ్రెస్ కి ఎన్ని చున్నీస్ మ్యాచ్ అయిపోతాయి. లైట్ గ్రే కలర్ డ్రెస్, ఎన్ని చున్నీస్ మ్యాచ్ అయిపోతాయి. వెళ్ళి వేసుకున్నా, వేసుకొని వెళ్ళి ఇంటర్వ్యూ చేశా. అది అయిపోయింది. ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ అడిగారు, మళ్ళీ 3 ఛానళ్ళు, ఒక యాంకర్, గెస్ట్. అప్పటికి ఆల్ ఛానల్స్ ఒకటే డే పెట్టుకుంటారు కదా వాళ్ళు. ఒక 10 మంది యాంకర్స్ ఉన్నారు, అందరూ కొంతమంది న్యూస్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి, కొంతమంది ఎంప్లాయీస్, ఫీలాన్సర్స్ అన్నది ఒకళ్ళిద్దరమే ఉన్నాం. సో ఒకళ్ళిద్దరిలో నేను అప్పుడు కొంచెం బెటర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్ ఇది ఉంటది కాబట్టి నన్ను చెయ్యి అంటే అట్లా 3 అయిపోతే కమల్ హాసన్ గారు దశావతారంలో నేను మారిస్తే ఇక్కడ నువ్వు మారుస్తున్నావేంటాను అని అన్నారు. నవ్వేసి అప్పుడు నేను మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి 7 or 8 అయిపోయి నిద్ర వచ్చి పడుకుని పోయాను. ఇంకా బర్త్డే లేదు ఏం లేదు ఆ రోజు. బట్ ఇది ఒక అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. అందులోనూ కమల్ హాసన్ గారు, ఇప్పుడు కమల్ హాసన్ గారు జనరల్ మన ఇంటర్వ్యూస్ లో హీరోయిన్ కామన్ థింగ్, ఇంత పెద్ద గెస్ట్ 3 సార్లు సేమ్ యాంకర్ అనేది గుడ్ థింగ్. అయితే ఆ నెక్స్ట్ డే చీకటి రాజ్యం ఫిలిం రిలీజ్ అయింది. ఇమీడియట్ గా రిలీజ్ అయిన ఆఫ్టర్నూనే వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టారు, బికాస్ వాళ్ళు వెళ్ళిపోవాలి వేరే ప్రాజెక్ట్ కి. అయితే ఆయన గుర్తు పెట్టుకొని ఆ గుంటూరు అమ్మాయిని పిలిపించండి అని అన్నారు. అప్పుడు బిఆర్ గారు ఫోన్ చేసి, అమ్మ సార్ ఇలా అంటున్నారు, ఆ గుంటూరు అమ్మాయిని తీసుకురండి అన్నారు, నువ్వు ప్రెస్ మీట్ యాంకరింగ్ చేయాలి అంటే. గ్రేట్ అచీవ్ థింగ్ కదా అది. నార్మల్ ఎన్ని ఆడియోస్ చేసినా, ఎన్ని ప్రెస్ మీట్లు చేసినా కమల్ హాసన్ గారు అంత పిలిచి అమ్మాయి చేత చేయించండి అన్నప్పుడు నేను వెళ్ళి అది చేయటం అమేజింగ్. అండ్ అది చాలా లైఫ్ లో మెమరీస్ ఉంటాయి, మెమరీస్. అలాగే మమ్ముట్టి గారితో కూడా అది కూడా చాలా మంచిది. మమాంగం అని రీసెంట్ టైమ్స్ లోనే అంతా మాట్లాడేసారు, అంతా చాలా బాగుంది. మాట్లాడుతున్న టైంలో నేను ఏదో మొత్తానికి ఏదో చిన్న ఏదో ఉంది, ఎందుకు మర్చిపోయానో తెలియదు కానీ అంతా మాట్లాడే మమ్ముట్టి గారిది అంతా చెప్పాం, బాగుంది, అంతా బాగుంది. లాస్ట్ మినిట్ లో ఆయనకు మైక్ ఇవ్వడం మర్చిపోయినా నేను. జరుగుతుండే స్టేజ్ మీద ఒక పక్క మమ్ముట్టి గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, అంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ హడావుడి అటిచ్చి కన్ఫ్యూజన్ లో మర్చిపోయాం. మర్చిపోయినప్పుడు అనుకుంటే పిఆర్ సోనీ అంటూ ఓ షిట్ సారీ సార్ అని చెప్పి వెంటనే ఇస్తే ఆయన ఒకటే మాట అన్నారు, సార్ సారీ అని చెప్పి వెంటనే మైక్ ఇస్తే మా సినిమా గురించి
ఇంత బ్రీఫ్గా ఇంత సింపుల్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మేము చేయలేమేమో, నువ్వే చాలా బాగా చెప్పావు సినిమా గురించి అని. నేను అప్పటికి కూడా చాలా గిల్ట్ అనిపించింది, అరే ఏంటి ఇన్ని ఏళ్లలో లేని ఇంత పెద్ద మిస్టేక్ నేను ఎలా చేశాను అని. చాలా డల్గా ఇంటికి వెళ్ళిపోయి బాబాయ్ మళ్ళీ యాంకరింగ్ వదిలే సినిమాలు చేసుకుంటున్నాం కదా వదిలేద్దాం అనిపించింది. అనిపిస్తే మళ్ళీ ఏమైందో తెలియదు, టక్కన ఇంటర్వ్యూకి పిలిపించారు నన్ను విత్ ఇన్ 1 hour. ఇట్స్ గుడ్ థింగ్. వెళ్ళి ఇంటి దగ్గర కూర్చొని సేమ్ ఇలాగే పెట్టి, డాడీ ఇలా అయింది డాడీ, నేను ఇలా తప్పు చెప్పేశాను డాడీ అని చెప్పి, ఇలా మిస్టేక్ అయింది డాడీ అని చెప్తూ ఉంటే ఇమీడియట్ గా 15 minutes లో పార్కాయత్లో ఇంటర్వ్యూ ఉంది, నువ్వు 15-20 minutes లో రావాలంటే ఏంటండి, నాకు అర్థం కాలేదు, ఏమి అర్థం కాలేదు. ఆయన చాలా హర్రీగా ఒక 20 minutes లో ఫ్లైట్కి వెళ్ళిపో 20 minutes టైం ఇస్తాను కూర్చున్న ఆయన దగ్గర 1 hour మా ఇంటర్వ్యూ కంటిన్యూ అయింది. 1 hour కంటిన్యూ అయింది. అండ్ వెళ్తూ కూడా సారీ అండి అంటే, చిచ్చి అస్సలు లేదమ్మా, ఇంటర్వ్యూ కూడా ఎంత బాగా అయింది, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పేసి వెళ్తే నాకు అది బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఒకటే అన్నారు, అదేముందమ్మా చాలా చిన్న విషయం, మర్చిపోవడం అన్నది చాలా కామన్, బట్ నువ్వు కాన్సెప్ట్ మర్చిపోలేదు. అవును, ప్రోగ్రామ్ అంతా బాగా హ్యాండిల్ చేసావు, లాస్ట్లో ఏదో బై మిస్టేక్ 10-20 మంది పేర్లలో ఒక పేరు మిస్ చేసా, అది నేనయ్యాను తప్ప వేరే ఏం లేదు, అస్సలు అది పట్టించుకోకు, వెరీ కామన్ అని అంటే అంత పాజిటివ్గా తీసుకొని. మమ్ముట్టి గారంటే బాబాయ్ అని ఏదో చిన్న భయం ఉంటది కదా మనకి, బట్ ఇమీడియట్ గా ఇంటర్వ్యూకి పిలిపించడం ఏంటి నన్ను, అది బాగా అనిపించింది ఆ 2 ఇన్సిడెంట్స్. అండ్ నేను చాలా ఎగ్జైట్ అయిందంటే కార్తీ గారిది, నా పేరు శివ, ఆ తర్వాత ఇంకోటి ఏదో సినిమా, ఆ తర్వాత ట్రిపుల్ది ఒకటి ఉంటది కదా కాశ్మీరా. ఓకే. అలా ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నేను యాంకర్లో నేను మాత్రం మస్ట్ గా రిపీట్ అవ్వకుండా కనపడదు, ఎక్కువ రిపీట్ అయింది నేనే, ప్రతిసారి మీరే కనపడుతున్నారే అని. అలా నా పేరు శివ నుంచి కాశ్మీరా వరకు ఏదో 3-4 సార్లు చేశాను కార్తీ గారిని. నాకు ఎందుకు ఎగ్జైట్ అయ్యానంటే, నేను ఆవారా సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్ని, చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. ఇప్పటికీ నా కార్లో అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్న ఆల్బమ్ అంతా ప్లే అవుతుంటది. సో ఆయన చూసినప్పుడు నా పేరు శివ టైంలో కాజల్ అండ్ కార్తీ గారు, అది చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ అప్పటికి నేను కొత్త, నా పేరు శివ టైంలో అంత సీనియర్ నేను కాదు, నేను అప్పటికే 1-2 years అంతే. సో కాబట్టి నేను అది ఎక్స్ప్రెస్ చేయమో చాలా డిసిప్లిన్ గా యాంకరింగ్ చేసి తప్పు పోకుండా వచ్చేయాలన్న ఇదిలో ఉన్నా. సెకండ్ టైంకి కొంచెం, థర్డ్ టైం కాశ్మీరా టైంకి అయితే చాలా ఫ్రీ అయిపోయింది. ఫ్రెండ్లీ అని కాదు, అట్లీస్ట్ ఫ్రీగా నేను ఆయన అరే నా ఒకప్పుడు నాకు ఇష్టమైన సినిమా హీరో కదా అని అట్లీస్ట్ ఫ్రీగా నేను ఫీల్ అయ్యాను అంతే, ఆ భయం లేకుండా అంతే. ఈ 2 years బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఇక్కడ కంటిన్యూ అవుతే వేరే లెవెల్ ఉంటుందని, లేకుంటే రిగ్రెట్ ఎప్పుడూ అవ్వలేదండి, ఎందుకంటే తప్పైన ఒప్పైన నా ఓన్ డెసిషన్స్ అని, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ తప్పు చేసింది నేను, నా రిగ్రెట్ ఏముంటది, అంటే లోపల కూడా ఉంటుంది, 100% ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నా మెంటాలిటీకి కొంచెం నేను అగ్రెసివ్గా ఆలోచించిన, కొంచెం ఫాస్ట్ డెసిషన్ తీసుకున్నా, లేదంటే బ్యాక్ స్టెప్ వేయకుండా, ఫాస్ట్ డెసిషన్ కూడా కాదు బ్యాక్ స్టెప్ ఎందుకు వేసానా అనిపిస్తుంటది అంతే కొన్నిసార్లు. సమ్వాట్ ఇష్యూస్ వల్ల సంథింగ్ ఫ్యామిలీ ఏదైనా కావచ్చు, రిస్ట్రిక్షన్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. అలా కాకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంటది, బట్ అయిపోయిందిగా. బట్ సీరియస్లీ మళ్ళీ మీరు కంబ్యాక్ అయ్యొచ్చి, అంటే మన ఫ్యామిలీలలో అసలు అందులో ఉండే ఫ్యామిలీస్లో బయటికి రానియరు, ఈ ఫీల్డ్ చేయనియరు, బట్ మీరు స్ట్రాంగ్గా తీసుకొని వచ్చి చేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇట్స్ టు మీకే చెప్పాలి. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నారో నాకు తెలియదు, సో మీరే ఆడియన్స్కి చెప్పాలి. రిక్వెస్ట్ ఏమైనా చేసుకున్నారా, చేసుకోలేదా డాడీని మమ్మీని? ఏం లేదు, ఫస్ట్ ఇన్నింగ్స్ రిక్వెస్ట్ నాకు ఎవ్రీడే, సెకండ్ ఇన్నింగ్స్ ఏం లేదు, అస్సలు ఏం లేదు, చెప్పేసి వచ్చేసారు అంతే. ఎస్, వాళ్ళు కూడా సపోర్ట్ అంతే చేశారు. ఈవెన్ సమ్ టైమ్స్ మా డాడీయే, నేనేదో నాకు ఫస్ట్ ఆపేశాక కొన్ని డేస్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అదంతా ఇంట్లో కూర్చొని మా డాడీ టీవీ అది చూసినప్పుడు, ఏ ప్రెగ్నెంట్ అని అనకూడదు కదా మీకు, ఒకేసారి ఒక టైంలో ఒక పీరియడ్, నేను ఇండస్ట్రీలో లేని ఆ 2 years పీరియడ్ లో ఒక 3-4 months గడిచాక మా డాడీ ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు, మా పిల్ల కనిపించాల్సింది పిల్ల కనిపించలేదే,
అక్కడ మా పిల్ల కనిపించాల్సింది ఇక్కడ లేదని ఫీల్ అయ్యాడు. అదే మా డాడీ అరే ఏ ఛానల్లో పెట్టినా ఉండేది ఇప్పుడు ఏంటో కనపడపోతే ఎట్లనో ఉంది అంటే అప్పుడు వద్దన్న మా డాడీ ఇదే డైలాగు అని అనేసరికి వాళ్ళకు కూడా అనిపించింది. దగ్గర దగ్గర అప్పటికే 9 years 8 years కంటిన్యూగా వర్క్ చేసి అన్ని ఛానల్స్ లో డైలీ ఏదో ఒక ఛానల్లో 2-3 షోస్ ఒక 2-3 ఛానల్స్ లో వచ్చాయి నా షోస్. ఒక డే కౌంట్ లో 3 ఛానల్స్ లో కనిపించేదాన్ని. ఎనీ కంటెంట్ చూసి అది ఫీల్ అయ్యారు. ఇంకా అంతే తర్వాత బాబు అంతా అయిపోయాక మళ్ళీ డాడీ నీ ఇష్టము మేము ఇన్ని రోజులు ఆపాము ఇక మేము ఆపదలుచుకోవట్లేదు. బొమ్మరిల్లు ఇట్లా ప్రకాష్ రాజ్ గారు చేయదట్టు ఇట్లా అదే ఫీల్ అండ్ విరూపాక్ష గురించి వస్తే సో ఇట్స్ గ్రేట్ మూవీ అండ్ మా సాయి ధరమ్ తేజ్ అన్నది కూడా ఇట్స్ అమేజింగ్. అండ్ ఇంతకు ముందు కూడా చేశారు కదా, ప్రతిరోజు పండుగ చేశారు, రిప్లిక్ చేశారు. ఎస్ అండ్ 3 సినిమాలు అన్నది కంటిన్యూగా. సో ఎలా డిఫరెన్స్ ఏమైనా ఉందా అన్నకి? ఇప్పుడు జెన్యున్ పర్సన్స్ లో ఎప్పుడు డిఫరెన్స్ ఉండదండి. మంచి పాజిటివ్ పర్సన్స్ లో ఎప్పటికీ డిఫరెన్స్ ఉండదు. అందులోనూ మన హీరోస్ ఎప్పుడు మారరు. అవును, బంగారం. మన హీరోస్ అందరు కూడా నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నట్టు అంత బంగారం లాంటి నేచర్ ఉన్న హీరోస్. సో ఏముంటది వాళ్ళలో చేంజ్, అదే స్మైల్, అదే పలకరింపు, అదే పాజిటివిటీ. అంటే వాళ్ళ దాంట్లో కూడా చిన్న తక్కువ వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు అనే ఆ తేడా ఎప్పుడు నేను నోటీస్ అస్సలు లేదండి. ఈవెన్ సాయి ధరమ్ తేజ్ గారు కూడా చాలా పాజిటివ్. అండ్ అంటే విరూపాక్ష చేసిన ఫస్ట్ డే నాకు అనిపించింది అంటే యాక్సిడెంట్ తర్వాత మనకి తెలిసిన ఒక హీరో. అందులోనూ ఎక్కడంటే ప్రతిరోజు పండుగ టైంలో మేము ఈ ప్రమోషన్స్ చేశాను, నేను బస్ ట్రిప్ చేశాను టీమ్ అందరం, హీరో మేము హీరోయిన్ గారు అందరం. సో వెళ్ళినప్పుడు 2 days 3 days జర్నీ అది. సో ఆ జర్నీలో అంటే ఏదో క్లోజ్ గా మాట్లాడుకోపోయినా అట్లీస్ట్ ఒక దగ్గర ఉన్న ఫీలింగ్, ఆ యాక్సిడెంట్ అదంతా తర్వాత అరే మన హీరో అందులో చాలా మంచి పర్సన్, అందరికీ చాలా ఇష్టమైన హీరో. అల్లరి, చాలా డిసిప్లైన్ మనిషి, అంటే లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చే ఒక ఇది. అంటే ఆ రోజు బస్ ట్రిప్ లో కూడా మేము ఒక దగ్గర దిగి, నేను ఆర్యానా ఇద్దరం యాంకర్స్ ఉన్నా, ఒక దగ్గర దిగి ఏదో వాష్రూమ్కి వెళ్ళాలి కదా, బస్ వెళ్ళేసి వస్తున్నప్పుడు కూడా ఫుల్ అందరు క్రౌడ్ వచ్చేసారు హీరో గారి కోసం. ఆ వస్తున్నప్పుడు మేము బస్ ఎక్కేటప్పుడు కూడా ఆయన ఇలా 2 sides హ్యాండ్స్ పెట్టి మమ్మల్ని ఎక్కించేదాకా ఆయన అలా ఆ బౌన్సెస్ నన్ను ఉన్నారు, క్రౌడ్ కంట్రోల్ అవ్వట్లేదు, బట్ ఆయన అలాగే ఉన్నారు. సో ఒక లేడీస్ కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అసలు ఇంకెప్పటికీ ఆల్ టైమ్ సాయి ధరమ్ తేజ్ గారు అంటే అక్కడ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా అంటే ఒక పాజిటివ్ సోల్. ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? కొంచెం లీకేజ్. విరూపాక్ష అది, రామబాణం గోపిచంద్ గారిది, అండ్ సలార్. ఇది అడగాలి కంపల్సరీ. కొంచెం ఆ సలార్ గురించి కొన్ని అప్డేట్లు మాకు ఇస్తే. అసలు నాకు తెలియదు, నేను అదే చెప్తున్నా. నేను చేసిందే ఏదో చిన్నది, బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ. ఎనీ కాంబినేషన్ సీన్ ప్రభాస్ గారితో? లేదండి. అయ్యో లేదు, బట్ ఆయన సినిమాలో ఉన్నాను తప్ప ఆయన కాంబినేషన్ ఏం చేయలేదు. నెక్స్ట్ ప్రభాస్ గారితో జోడీగా డైరెక్ట్ హీరోయిన్ ఎవరొద్దామా, ప్రభాస్ గారి పక్కన నేనే హీరోయిన్ జోడీ అంట. ఆయన అక్క క్యారెక్టర్ వచ్చిన హ్యాపీ ఫీల్ అవుతా. మనకు ఒక ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, మనకి ఫ్యాంటసీస్ ఉన్న తప్పేంటి? అనుష్క గారు లెక్క హైట్ సేమ్ ఉన్నారు కాబట్టి పర్లేదు. ఏంటి మీరే సమాధానాలు చెప్పరా? ఓకే. సో అనుష్క గారి లా ఉన్నాను తప్ప అనుష్క అని కాదు కదా, వాళ్ళిద్దరు బాగుంటుంది. సో అదే ఏమంటున్నాను, ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంటుందండి, అది అప్పుడప్పుడు ప్రసాదంలా తింటేనే బాగుంటుంది. రోజు మనమే ఇంట్లో తిరుపతి లడ్డు చేయాలంటే కుదరదు. అలా అనుష్క గారిని ప్రభాస్ గారిని అలా చూస్తే బాగుంటుంది తప్ప నేను అనుష్క గారి లాగా వెళ్ళి అక్కడ నుంచోవాలని నాకు ఎప్పుడు లేదు. మా ఫీల్ అవుతారు కదా, సో మీ డ్రీమ్స్ లో ఫీల్ అవ్వండి, నేనేం కాదని అబ్జెక్ట్ చేయను అసలు. ఎస్. అండ్ మీ ఇన్స్టా ఫాలోవర్స్కి ఏమైనా నోట్ ఇస్తారా? ఏమైనా చెప్తారా? మీకు ఎందుకు చాలా మంది మిమ్మల్ని ఇష్టపడితే వాళ్ళు చాలా మంది టెక్స్ట్ చేస్తుంటారు అండ్ కమెంట్స్ చేస్తుంటారు కదా. సో నేను పాపం చాలా మంది చేస్తుంటారు. మీరు లైవ్ లకు రారు అసలు, సో ఇట్లా ఆఫ్ లో ఉంటారు. ఇప్పుడు సోనియా గారు అంటే ఆఫ్ లోనే ఉంటారు, ఆన్ లో కొంచెం వాళ్ళకి ఏమన్నా ఇస్తే వాళ్ళు కూడా పాపం హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అంటే ఏం లేదు, ఆన్ అండ్ ఆఫ్ కాదు, లైవ్ కాదు, నేను అంటే కొంచెం రిస్ట్రిక్టెడ్ లిమిటెడ్ గా ఉండే పర్సన్. మొదటి నుంచి సోషలైజ్ నాకు అలవాట్లేదు, కానీ సోషల్ లో చేస్తారు. వెరీ గుడ్.
నా వర్క్ చూసుకొని వెళ్ళిపోవడం తప్ప సోషల్ మీడియాలో వర్క్ చేస్తారు. సోషల్ మీడియాలో ఏం వర్క్ చేశాను నేను? అండ్ ఐ మీన్ టు సే న్యూస్ ఛానల్స్ ఇస్ ఆల్సో అదే చేశాను, బట్ ఎక్కువ ఎక్స్పోజర్ అన్నది నాకు కొంచెం అలా బయటకి చెప్పుకోవడం చెప్పుకోవడం కూడా కాదు, నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు సడన్ గా అడిగితే. ఇప్పుడు ఇన్స్టాలో ఫోటో పెట్టి క్యాప్షన్ పెట్టాను, క్యాప్షన్ ఏం పెట్టాలి, నేను క్యాప్షన్ కూడా పెడుతున్నాను, డైరెక్ట్ పెట్టేస్తుంటా. అది ఎందుకు పెట్టానో కూడా ఎవరికి తెలియదు. కొంతమంది అమ్మాయి సినిమా పోస్టర్ పెట్టావు బాగానే ఉంది, సినిమాలో నువ్వు చేసావా లేదా అన్నది కూడా చెప్పు. ఓహో ఇలా పెట్టాలి కదా అనుకుంటుంటాను నేను. పెట్టాలి కదా. ముందు నాలెడ్జ్ లేదు నాకు దాని మీద, పెద్దగా అవగాహన లేదు, వైఫై నేను పెద్దగా అవగాహన లేదు, ఎక్కువ తెలుసుకోవాలని కూడా అనుకోను, అంతే. కొంచెం బద్ధకం. ఇది కరెక్ట్ యాక్చువల్లీ, ఇది కరెక్ట్ సోనియా గారు, నిజంగా ఇది కరెక్ట్ చెప్పొచ్చు కదా. ఇదే కరెక్ట్, బద్ధకం అండి నాకు, చాలా బద్ధకం. బట్ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎవరికైనా రెస్పాండ్ అవ్వకపోయినా, నిజంగా నా వల్ల మీరు ఏమైనా డిసప్పాయింట్ అయినా, వెరీ సారీ. మీరు బాగా మీమర్స్, మీకు ట్రోల్స్ బాగా వస్తున్నాయి, చూస్తుంటారా, స్క్రోల్ చేస్తుంటారు ఎప్పుడైనా మీమ్స్ కానీ మీ మీద ట్రోల్స్? సో విచ్ ఇస్ ట్రోల్స్ వచ్చాయా? వస్తే ఎంత ఒక మేము చూసా, ఏంట్రా బాబు గారి బొమ్మ ఇట్లా అందంగా ఉంది ఏంట్రా ఒకటి వచ్చింది. నిజంగా వచ్చింది, షేర్ చేస్తారు మీకు కొన్ని వచ్చాయి. సో మీ పిక్స్ పెట్టి, శారీస్ మీద పిక్స్ పెట్టి సో వచ్చాయి. అండ్ నాని గారు ఉంటుంది ఈగ సినిమాలో వచ్చే డైలాగ్ అదొకటి వస్తుంది మేము. సో చూస్తారా ఎప్పుడన్నా? నిజంగా నేను చూడలేదు. అవునా? నిజంగా చూడలేదు. ఓకే, ఒకవేళ వస్తే ఎలాంటి ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ రావాలనుకుంటా? అబ్బా ఒకటి వచ్చిందండి, చాలా వియర్డ్ మేము వచ్చింది. అది చూసి నాకే బాధ అనిపించి, కొంచెం ఇబ్బంది అనిపించి, హరి ఓం ఓకే అమ్మో దారుణంగా, దేవుడా చెప్పలేను కూడా నేను. అంతేనా? అసలు ఏం ఒకటి చూసాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్ చీర కట్టుకున్నప్పుడు ఎంత కాదన్నా ఎక్కడో చిన్న ఇబ్బంది అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చీర సరి చేసుకుంటున్నప్పుడు, హెయిర్ సరి చేసుకుంటున్నప్పుడు, ఆ ఫొటోస్ వెళ్ళినప్పుడు ఏదో డిస్టర్బెన్స్ అన్నది శారీలో ఉంటుంటది. ప్రతిసారి పగడ్బందీగా పర్ఫెక్ట్ ఐరన్ చేసినట్టు చీర ఉండదు కదా, కుష్నే వేలో వర్క్ చేసే వేలో మారుతూ ఉంటది. అలాంటి ఒక ఫోటోని తీసి ఏదో బై మిస్టేక్ క్లిక్ అయింది ఎక్కడో, అది వాళ్ళు వెబ్సైట్లో అవుతుంది వెళ్ళిపోయినట్టుంది ఫోటో కూడా, ఫోటోగ్రాఫర్స్ కూడా చూసుకోకుండా. దాని మీద ఏదో కామెంట్ ఒకటి పెట్టారు, అదొక్కటి నాకు చాలా ఇబ్బందిగా అనిపించి, బాబు ముందు దిగించేయండి రా అని. ఇంకంతే. పెద్ద జోక్స్ కామెడీ, అదే నేను చెప్తున్నా, పెద్ద జోక్స్ ని కామెడీని నన్ను నవ్వారు ఇవి అసలు నేను పట్టించుకోను. మనం ఉన్నదే నలుగురు ఎంటర్టైన్ అవ్వడానికి, అది నవ్వారా ఇంకోట అన్నది సెకండరీ. బట్ కొంచెం వల్గర్ కామెంట్స్ నో లేదంటే కొంతవరకు అవి కూడా పట్టించుకోను. మరి ఆ అడల్ట్ రిలేటెడ్ కామెంట్స్ అయితే అది కొంచెం నేను ఫీల్ అవుతాను. ఎస్, తమ్ముళ్ళు కొంచెం జర చూసుకోండి చెప్పినా. ఎస్, బాగా అంటే ఫోన్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, సో ఫోన్ ఎక్కువ యూస్ చేయరు కాబట్టి రెగ్యులర్గా యూస్ చేసే యాప్ అంటే ఇప్పుడు ఎట్లాగో వంటలు చేయరు కాబట్టి స్విగ్గీ జొమాటోనో? అసలు సమస్య లేదు, మా మమ్మీ యాప్ చేస్తారా? మీరు చేయరా ఎప్పుడు? నేను అంటే ఎప్పుడన్నా ఒక చికెన్ వాళ్ళు అప్పుడు ఉంటారా, పర్లేదా? చిచి ఉన్నారుగా. మా మమ్మీ ప్రాన్స్ చేయదు, అదొకటి. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, మా బాబు మా సిస్టర్కి ఒక పాప, ఇంకిద్దరు ఇంట్లో పిల్లల్లాగే కలిసిపోయి మాదంతా కంబైన్ ఫ్యామిలీ కాబట్టి అది ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా సో బస్ వేసుకొని వెళ్ళాలని చెప్పారు మీరు. చాలా అంటే సినిమాకి వెళ్ళాలి, అట్లీస్ట్ 2 కార్లు కావాలి, మొత్తం ఒక 10. అది కూడా కార్లు ఒకరి మీద ఒకరు కూర్చొని అడ్జస్ట్ అయితే 2 కార్లు. అదే ఎక్కడికి వెళ్ళాలండి, ఒక హోటల్ బుక్ చేయడం అంటే ఒక హోటల్లో మొత్తం డైనింగ్ మొత్తం కూర్చోమంటారు కదా. అంత లేదులే, హోటల్లో డైనింగ్లు ఇంకా నయ్యే సొంత హోటల్ కట్టుకోవాలని చెప్పలేదు మీరు. చాలా రేర్, అంటే అంతమంది ఫ్యామిలీని కలిసి ఉండడం చాలా తక్కువ ఇంటుంటాం. అవును, అంటే మా ఇంట్లోనే పిల్లలతో కలిపి 7 members ఉంటాము. సో ఇద్దరు కాబట్టి, అంటే మొదటి నుంచి మా సిస్టర్ పాపకి కానీ మా వాడికి కానీ మదర్ ఫాదర్ పెద్దమ్మ లేదా చిన్నమ్మ ఇలాంటి వేరియేషన్స్ లేవు, ఎవరైనా అమ్మనే, సోనమ్మ సౌజమ్మ. మేము అదొకటి అలవాటు చేస్తాం, ఎందుకంటే ఆ పెద్దమ్మలు పిన్నులు నాకు నచ్చో, అసలు నచ్చో. అందుకని నేను ఏమంటానంటే మొదటి నుంచి మా పాప పెద్దది,
అది మొదటి నుంచి అమ్మ 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 ఇప్పటికీ ఇద్దరు అలాగే పిలుస్తారు. పిల్లలు ఇద్దరు, మా నన్నైనా అంతే పిలుస్తారు, మా సిస్టర్నైనా అంతే పిలుస్తారు. ఓకే. సో చాలా మంది ఇద్దరు నా పిల్లలనే అనుకుంటారు. అది హ్యాపీ, నా పిల్లలే, 100% నా పిల్లలే. సో అలా మా సిస్టర్కి అయినా మా ఇద్దరికి కూడా అలాగే అలవాటు. ఎస్. సో ఇది నీ బాబు లేదా నా కూతురు అలాంటి వేరియేషన్స్ అసలు మాలోనూ లేవు, వాళ్ళలోనూ లేవు. ఆ కంబైన్ ఫ్యామిలీ చాలా రేపు చూద్దాం. ఒక చిరంజీవి గారిని, నాగార్జున గారిని ఇలా చూసిన తర్వాత సోనీ గారి ఫ్యామిలీ. అలా అంటే మాది అంత పెద్ద ఫ్యామిలీ కాదు, వెరీ సింపుల్ ఫ్యామిలీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ, చాలు. ఎస్. సో మా నాన్నకి మేము ఇద్దరు ఏమో అదేనా అంటే సోనియా అని, ఎందుకంటే చాలా మంది అంటుంటారు ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నాను అని. అస్సలు కాదు. సర్టిఫికేట్స్ లో కూడా అదే ఉంటుంది. అసలు ఎల్కేజీ యూకేజీ చదవలేదు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి చదివా. అప్పుడు ఎల్కేజీ యూకేజీ లేవు. వాళ్ళు వస్తే ఎల్కేజీ అయిపోయినట్టే, ఏబిసిడీలు వస్తే యూకేజీ అయిపోయినట్టే, అంతే. ఎస్. సో ఇంత అందంగా ఉన్నారు కూడా ప్రపోజల్స్ వస్తుంటాయి కదా ఏదైనా అప్పట్లో. ఇప్పుడు అంటే ఏమో వస్తున్నా నాకు తెలియదు అంటే అడగలేను కాబట్టి అప్పట్లో వస్తున్నాయి కదా. విచ్ ఇస్ బాగా అరే భలే వేసాడు రాయుడు ప్రపోజ్ అని చెప్పేసి. పేర్లు లేవులే కానీ, పేర్లు చెప్పకండి, సిచ్యువేషన్ చెప్పండి. మా ఊర్లో నాకు ఒకసారి లవ్ లెటర్ వచ్చింది. అదేంటంటే ఆ లవ్ లెటర్ అంటే చాలా క్యూట్ గా చిన్న స్లిప్ లో ఏదో ఉంటది, కాకపోతే అది నాకు 10th క్లాస్ ఆన్సర్స్ లిస్ట్ లాగా వచ్చింది. అంత పెద్ద రాసావు? అంత పెద్దగా రాశారు. ఏం రాసాడు వచ్చేది కొంచెం గ్లిమ్స్ గా చెప్పండి. మా మమ్మీ మా డాడీ చూస్తే ఏంటిది పరిస్థితి. ఆ యొక్క క్లిప్పింగ్ మాత్రం స్కిప్ చేయండి, చేస్తారు. అయితే అంటే మొదటి నుంచి నా ఏజ్ చిన్నదైనా నా పర్సనాలిటీ అది పెద్దదానిలాగే కనిపిస్తూ ఉంటాను నేను. అది నాకు బాగా గుర్తు. మేబీ ఇది వింటే తనకు అతన్ని చూస్తే కన్నా తెలుస్తుంది. రాంబాబు నువ్వే ఎవరో రాంబాబు. అయితే ఆ లెటర్ నేను చదివి ఎన్నిసార్లు నవ్వాను నాకే తెలియదు, ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకుంటా. చెప్పండి అక్కడ ఆ లెటర్ లో ఏముందో, వాట్ ఈస్ ద లెటర్ బిహైండ్? ఆ లెటర్ ఎలా ఇచ్చారో కూడా చెప్తా. జనరల్ గా లవ్ లెటర్ ఎలా ఇస్తారు? నువ్వంటే లవ్, ఇదిగో ఫ్లవర్ తోనో లేదా ఏదైనా గిఫ్ట్ తోనో ఇస్తుంటారు. నాకు అప్పుడు 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. వాటన్నింటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ బంచ్ ఆఫ్ బుక్స్ ఇచ్చి దాంతో పాటు అలా బాగా చదువుకోమ్మా, ఈ లెటర్ కూడా చదువుకొని బాగా పగటి బతిగా చేసావు మైక్ ఇస్తే అదేమో దగ్గర 5-6 పేజెస్ ఉంది. మళ్ళీ భయం, దాని చుట్టూ ఈ లెటర్ ఎవరికి చూపికు, నీకే డేంజర్, ఈ లెటర్ ఎవరికి చూపికు అని చుట్టూ హెడ్డింగ్స్, లెటర్ చుట్టూ ఇదేంట్రా బాబు అని చదివితే చాలా. ఆ రోజు తొలే ఏకాదశి, నాకు గుర్తు కాదు, అతనికి గుర్తు, ఆ లెటర్లో ఉంది అది. తొలే ఏకాదశి అని కొంచెం ఊళ్ళలో ఉన్నప్పుడు మనం కూడా బాగానే ఫెస్టివల్ అది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఆయన ఏదో టైపింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి దిగుతున్నాడంట. నేను అప్పుడే గ్రీన్ కలర్ లంగా జాకెట్ వేసుకొని 2 జడలు వేసుకొని సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నానంట. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ బీజియం. అయితే అది చూసి డిగ్రీయో నా జూనియరో లేదంటే నాకన్నా సీనియరో అనుకున్నాడంటే, కట్ చేస్తే తెల్లారి రెబ్బలు కట్టుకొని బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తున్నానంట. అదొక్కటి బాగా గుర్తు నాకు. అది ఆ లెటర్ లో రాసింది. అంటే అది అతను చూసింది 9th లో, ఇప్పుడు 1 year బిఫోర్. నాకు అది ఇచ్చేసరికి 10th ఎండ్ అయింది, అంటే దగ్గర 1.5 year తర్వాత ఇచ్చాడు. బాగా సీరియస్లీ అంత టైం ఎంత పట్టేది పాపం, మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాడేమో అంత. ఏమో మరి, అంటే చూస్తుండిపోయాడో నేను ఏ క్లాస్ తెలుసుకోవడానికి అంత టైం పట్టింది, లేదా ఇది డిగ్రీ అనుకుంటే ఇది ఇంకా 9th ఎందుకు చదువుతుంది అని డౌట్ తో ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు. బట్ లెటర్ వాజ్ అమేజింగ్. ఒక పేజ్ మొత్తం 5 pages ఉంటాయి. 5 pages ఉన్నాయి. ఎంత ఇప్పటికి లెటర్? ఎగ్జిబిషన్ పెడతాం అనుకున్నది. అప్పుడు ఆల్రెడీ స్కూల్లో ఎగ్జిబిషన్ అయింది, మా సార్ వచ్చి అక్కడ వేగడం అయింది, దెబ్బ కదా చించి. ఎస్. ఇప్పుడు వాళ్ళంటూ ఇస్తే ఓకే, మీకు కూడా కొంచెం ఫ్యాంటసీ ఉంటుంది. అదే పర్సన్ మళ్ళీ బ్లడ్ తో కూడా లెటర్స్ ఇచ్చాడు. వాడి పెట్టినా అదే డౌట్ వచ్చింది నాకు కూడా, తెలీదు. అన్న ముడతాను నువ్వే అన్న. బ్లడ్ లో ఏమని రాశాడు? నువ్వంటే ఇష్టం అది. అది ఫస్ట్ లెటర్ పెద్ద పట్టించుకోలేదు కదా, తర్వాత 5 పేజీలు అంత పెద్ద మ్యాటర్ రాస్తే చదవలేకపోయాను అనుకున్నాడు. ఓన్లీ సింపుల్ గా ఐ లవ్ యూ సంథింగ్ ఏదో రాసి. మీకు ఇష్టమైన వారు ఎవరో ఒకరు ఉంటారు కదా, లైక్ స్కూల్, కాలేజెస్ అండ్ ఇటు సైడ్ ఇండస్ట్రీకి వస్తే ఎవరైనా అరే వాటే ఇలా బాగున్నాడు రా బాబు అనుకోని, ఇప్పుడు టార్జన్ ఇంత అందంగా ఉన్నాడు, బాగున్నాడు అబ్బాయి అని చెప్పి అలా ఉంటుంది కదా. ఎవరైనా అన్నారా? అలా చెప్తున్నా, మీకు ఎవరైనా? లేదు అసలు, అంటే మొదటి నుంచి చెప్పా కదా, మా డాడీ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేవాడు, తీసుకొచ్చేవాడు, చాలా లిమిటెడ్ ఇదిలోనే ఉండేవాళ్ళం. సరదాగా చిన్న లిటిల్ బిట్ గేమ్. నేను కొంతమంది హీరోస్ పేర్లు చెప్తుంటా,
సో వాళ్ళతో మీట్ అయినప్పుడు జరిగిన సందర్భం చెప్పండి. లేదు అనుకుంటే ఫ్యాంటసీ, వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమని మాట్లాడతారు అలా. ఓకేనా ప్రభాస్ అన్న? ఆయన డైరెక్ట్గా నా ఎదురు పడితే ఆ హీల్ సైజ్ ఇప్పటివరకు నేను హీల్స్ వాడలేదు, హీల్స్ తెచ్చుకుంటాను. ఓకే సరే హీల్స్ వేసుకొని వాట్ యూ టాక్ ఇక్కడ కూర్చుంటా ఒక 5 minutes ఇస్తా వాట్ యూ టాక్? అయ్యో నేను నాకు అంత ప్లాన్స్ ఏమి ఉండవండి, అసలు ఎంటీ మైండ్ కదా. ప్రభాస్ గారిని డైరెక్ట్ చూస్తే మీది ఎంటీ మైండా? ఎంటీ మైండ్ అయిపోతుంది, ఆబ్వియస్లీ ఎవరికైనా అయిపోతుంది. ఇప్పుడు చెప్పగానే ఎంటీ మైండ్ అని చాలా ఉంటాయి, టిక్ 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 అని తిరుగుతుంటాయి. నాకు అది చెప్పట్లేదా, అంత క్రష్లు అన్ని ఫ్యాంటసీలు ఏమి ఉండవు. ఒకవేళ ఉంటే వాట్ యూ టాక్? మీ అక్క క్యారెక్టర్ ఇస్తారా? ఎవరైనా వచ్చి చెల్లి అదే అది చెల్లి క్యారెక్టర్, లేదంటే ఆ చెల్లి ఇవ్వనంటే అక్క అయినా ఓకే అని చెప్తా. ఎవరైనా వస్తే ఓకే మీ పక్కన జోడీగా చేస్తా అని చెప్పేసి అని అడిగితే ఒకవేళ బాగుంటది కదా. నా ప్రాక్టికల్ గా నేను ఎంతవరకు హీరోయిన్ గా చేయగలను లేదా నాకు తెలుసు. ఎవడు కాదండి. ఓకే సరే ఓకే, అప్పుడు మీరు హీరో అయితే నేను హీరోయిన్ గా చేయాలి తప్ప దట్ ఇలా ఉండండి బెటర్. ఎస్ ఓకే. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి నుంచోడమే కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకండి తెలీదు, అంటే ఆయన చాలా రిజర్వ్డ్ అని వింటుంటాం కదా. అంత రిజర్వ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఏం అసలు రిజర్వ్డ్. ఇంకా మా ఇద్దరి మధ్య టాకింగ్ ఏముంటుంది, ఇద్దరం కూడా కామ్గిలో కూర్చొని ఆయన పని ఆయన నా పని నేను చేసుకుంటుంటామేమో మేబీ. ఓకే అట్లీస్ట్ ఇప్పుడు ఎదురు పడితే హాయ్ విష్ చేయడం అన్నది వెరీ కామన్, అది చేస్తాము. పవర్ స్టార్ గారు వచ్చి ఎదురుగా ఉన్నారంటే మనకు కొంచెం ముందు అన్ని ఆఫ్ అయిపోతాయి కదా. ఓకే పర్లేదు. ఎస్ అండ్ అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ గారు నేను అలా వైకుంఠపురంలో ఫిలిం కి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈజ్ అండ్ అసలు నెక్స్ట్ లెవెల్. అది డెఫినెట్ గా వెళ్ళి ఆ విషయం అయితే చెప్తాను. ఆ సినిమా బాగుందండి అని చెప్తారు. నాకు చాలా ఇష్టం అని చెప్తాను ఆ సినిమా. మీ ఆలోచన అంతా ఇక్కడ ఉండిపోయింది ఏంటండి? అంటే అక్కడే కొంచెం ఏమైనా ఫ్యాంటసీస్ ఏమైనా ఆలోచిస్తారో వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతారు? అవి అంతేం ఉండవండి నాకు అసలు, వెరీ అంతేం ఉండవు ఆ ఫ్యాంటసీలో అవి. ఓకే రామ్ చరణ్ అన్న. ఆబ్వియస్లీ ఆస్కార్ రేంజ్ హీరో కాబట్టి డెఫినెట్ గా వెళ్ళి విష్ చేస్తాం. ఓకే నెక్స్ట్ తారక్ అన్న. ఆయన డైలీ ఒక 1 week నుంచి చూస్తున్నాను రోజు. ఐ వాంట్ దిస్ లేదు వర్క్ లోనే ఉన్నారు. బట్ ఆయన అంటే ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. జనరల్ గా మనం ఎన్నో సినిమాల్లో ఆయన పీక్స్ పర్ఫార్మెన్స్ చూసాము, లైవ్ గా చూస్తుంటే అసలు అది ఎట్లుందో తెలుసా ఫీల్ నాకు. సూపర్. ఒక ఐ ఎక్స్ప్రెషన్ తోనే ఆయన చంపేస్తారు కదా అందరినీ, అసలు సూపర్. ఎస్ ఏమైనా మాట్లాడరా ఏమన్నా ఇప్పటివరకు ధైర్యం చేయలేదా? ఒక వస్తే వాట్ డు టాక్ అంటే ఏమైనా మాట్లాడుతాను, విష్ చేస్తాను అంతే. కంగ్రాచులేషన్స్ టు ట్రిపుల్ ఆర్ అంతే. అండ్ పర్ఫార్మెన్స్ అంత మాట్లాడే స్కోప్ వస్తే డెఫినెట్ గా ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ అసలు మనం ఎలా ఫీల్ అయ్యాం. నాకు టెంపర్ ఫిలిం చాలా ఇష్టం, ఆ విషయం చెప్తా. టెంపర్ చాలా ఇష్టం నాకు, సాంగ్స్ మనకు కూడా ఇష్టం. సో మీ లైఫ్ లో విచ్ ఇస్ లైక్ సారీ చెప్పిన మూమెంట్ కానీ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ నేను చాలా మందికి చెప్పాలి. నన్ను హర్ట్ చేసిన అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని అడగండి. ఎందుకంటే ఇప్పుడు నా జర్నీ 2009 నుంచి అంతకు ముందు నుంచి తీసుకుంటే వాళ్ళు అంత హర్ట్ చేయకపోతే నేను ఇంత స్ట్రాంగ్ అవ్వను, ఇంత సక్సెస్ అవ్వను నేను. నా లైఫ్లో వచ్చి హర్ట్ చేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మేబీ అంత పాజిటివ్గా ఉంటే నేను ఇక్కడ దాకా రాలేకపోయేదాన్ని, ఎక్కడో చాటి ఇది బాగుంది కదా అని అక్కడే ఆగిపోయేదాన్ని నేను. కాబట్టి వాళ్ళందరికీ డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి నేను. అట్ ది సేమ్ టైం 2009 నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా టచ్లో ఉన్నారు అందరూ. ఇంకా అంతే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా అంతే నేను సక్సెస్ ఈరోజు దసరా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి నన్ను విష్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. అంటే దగ్గర 14 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళు కూడా ఫోన్ చేశారంటే ఆ పాజిటివ్ ఇది ఉండబట్టే కదా వాళ్ళు కాల్ చేసి మరీ విష్ చేసింది. సో డెఫినెట్ గా వాళ్ళందరికి కూడా, అంటే నా పైన అంత ఇదిగా ఉన్న వాళ్ళందరికి కూడా డెఫినెట్ గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మీ ఇన్స్టాలో చూస్తాను రమ్య గారు అండ్ థ్యాంక్స్ టు అందరికి చెప్పారు, అండ్ దసరా టీం కూడా చెప్పారు.
అమేజింగ్. సో లాక్డౌన్ టైంలో బాగా చేశారు మంచి వీడియో. అది 100% ఏలూరు శ్రీను గారి ఇది. ఆ స్క్రిప్ట్ రాసి అంటే ఖాళీగా కూర్చోవడం బదులు సొసైటీకి మనం కూడా ఏదో ఒకటి అట్లీస్ట్ చిన్న ఇది ఇవ్వాలి మెసేజ్ అన్నట్లు శ్రీను గారే చేసి పిఆర్ఓ ఏలూరు శ్రీను గారు చేసి మీరు ఆర్యానా అందరు కలిసి అందరం కలిసి ఎవరిళ్ళలో వాళ్ళమే, మళ్ళీ ఎవరం కలిసి చేసింది కాదు, ఎవరిళ్ళలో వాళ్ళం ఫోన్లో రికార్డ్ చేసి వీడియోస్ పంపిస్తే అదంతా కూడా ఆయనే చేసి పోస్ట్ చేశారు. అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఎస్. సమ్టైమ్స్ మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హర్ట్ చేసిన వాళ్ళని చెప్పేసి అన్నారు కదా, సో బాయ్ ఎందుకురా ఇండస్ట్రీ అని చెప్పేసి అని ఎప్పుడైనా అనిపించిందో? అంటే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయండి. వర్క్ విషయంలో ఎంతైనా హర్ట్ అవ్వచ్చు, అది తప్పేం లేదు. మనం కష్టపడటానికి వచ్చాం, మనం తప్పు చేస్తే తిట్టొచ్చు, మంచి చేస్తే పొగడొచ్చు. బాగా చేసామనుకోండి ప్రోగ్రామ్ పొగడొచ్చు. ఇఫ్ నేను ప్రోగ్రామ్ తప్పు చేసాను నన్ను తిట్టొచ్చు, అది వాళ్ళ రైట్, వాళ్ళకు ఉంది అది. బట్ అన్నెసరీ ఇష్యూస్ లేదా మన గురించి మనల్ని బ్లేమ్ చేయటము, మనల్ని బ్యాడ్ చేయటము, మన క్యారెక్టర్స్ గురించి మాట్లాడటము. ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరితో ఒకటే రకంగా మాట్లాడతాను, నాకేమి గొప్పలు ఇవే ఈ తేడాలు లేదా వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అన్న అసలు లేదు. సో అలా నేను మాట్లాడే ప్రాసెస్లో నన్ను కొంతమంది అక్క అని పిలుస్తారు, నేను కొంతమందిని అన్న అని పిలుస్తాను, ఇలా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు కూడా నేను ఎవరితోనో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని ఇంకా క్లోజ్గా మాట్లాడితే వాళ్ళతో రిలేషన్స్ పెట్టడం, దాన్ని పబ్లిసిటీ చేయడము, ఇదంతా ఇరిటేటింగ్ ఉంటుంది. నేను ఎవరిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను అనుకోండి, అది వెళ్ళి బయట ఏముందిలే నన్ను వదిలేసి వేరే ఈ టైప్ లూజ్ ఇదిలో అవి నాకు అసలు నచ్చేవి కాదు. ఇప్పుడు జెన్యున్గా ఉంటే ఆబ్వియస్లీ ఏ అమ్మాయికైనా నచ్చుతావు. ఇంత ఫేక్గా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ప్రపోజ్ చేశాడు అనుకోండి, ఏ అమ్మాయినా నువ్వు ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకుంటుందా? వాళ్ళకంటూ ఒక ఇది ఉంటది కదా. సో వాళ్ళకి నువ్వు నచ్చాలి, నీ మెంటాలిటీ నచ్చాలి, నువ్వు ఎంతవరకు వాళ్ళని చూసుకోగలవో తెలియాలి. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒక రిలేషన్షిప్ లో. క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి ప్రపోజ్ చేయగలవు, ఎందుకు ఒప్పుకోవాలి? ఏ అమ్మాయి అయినా తన టైం తీసుకుంటది, నచ్చితే నచ్చారని చెప్తుంది, నచ్చకపోతే నచ్చలేదని చెప్తుంది. ఆ నచ్చే ప్రాసెస్ లో టైం జరగవచ్చు, నువ్వు తనకు మంచి కనిపించాలి. ఇంకా అలా కాదు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలని వేస్తుంటే జీవితాంతం నిన్ను ఇది చేయదు కదా. సో అలా కొన్ని చాలా ఇరిటేషన్ సిచ్యువేషన్స్ వచ్చాయి. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను అడిగాను, సంథింగ్ రీసెర్చ్ చేస్తామని అడుగుతున్నారు. సో అందరు పాజిటివ్గానే చెప్పారు. ఇట్స్ లైక్ వర్క్ హాలిక్, పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తుంది, చాలా తక్కువ ఇవే విన్నాను ఎక్కువ అందుకోసమే. అంత స్ట్రిక్ట్గా ఉన్న అమ్మాయి కూడా కొన్ని వస్తుంటాయి. ఎక్కడ లేవండి. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో కూర్చునే అమ్మాయికి కూడా 100 సమస్యలు ఉంటాయి. అలాంటిది మనం ఇండస్ట్రీలో ఉండి ఒక ప్రెస్ మీట్ లేదా ఒక ఇది చేస్తుందంటే నా చుట్టూ 200-300 మంది, మన మీడియా ఎంతమంది, వీళ్ళందరూ ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు, లేదా బయట పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్తున్నప్పుడు ఒక 10,000 మంది క్రౌడ్, 5,000 మంది క్రౌడ్, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. సో అలాంటివి ఉండి మధ్యలో వాళ్ళందరి మధ్యలో ఒకే అమ్మాయి నుంచొని ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారుగా, గుడ్ ఆర్ బ్యాడ్. మంచి మాట్లాడారనుకోండి అది వాళ్ళ మంచితనం, చెడు మాట్లాడారనుకోండి వాళ్ళు ఇడియట్స్ అనుకోవాలి, అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. సో ఎప్పుడైనా మీరు అలోన్గా వచ్చి బాధపడ్డ సిచ్యువేషన్ దేని గురించి, ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ ఇండస్ట్రీ కానీ సంథింగ్ ఎల్స్ ఏడ్చుకున్న సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందో మీ లైఫ్లో? ఏడ్చిన సిచ్యువేషన్స్ అంటే పెద్దగా అంటే నాకు ప్రతి బాధ పెయిన్ ఫీల్ అవుతాను, నాకు ఊరికే డింగన ఐస్ నుంచి వాటర్ వచ్చేస్తుంటాయి. ట్యాప్ పైన ఒక కొండ రెడీగా ఉంటుంది ఎప్పుడు. బట్ అవి కంట్రోల్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నన్ను ఎవరైనా ఒక చిన్న బ్యాడ్ కామెంట్ చేసినా అది నేను నెల రోజులు బాధపడుతుంటా, ఆలోచించి నన్ను ఎందుకు ఇలా అన్నారు, నేనేం చేయకపోయినా ఎందుకు అన్నారు, నా తప్పే ఉంది, నేను మంచిగానే ఉన్నాను కదా, నన్ను ఎందుకు అన్నారని చెప్పి అది చాలా 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 ఆలోచిస్తుంటా. మంత్స్ టుగెదర్ బాధపడుతుంటాను నేను. అలా బాధపడే తప్ప మా ఇంట్లో చెప్పను. ఇంట్లో అప్పటికే ఇండస్ట్రీ అంటే వద్దంటారు, చెప్పేస్తే అసలు మొత్తానికి మానేయమంటారు. అలా నేను అసలు ఇంట్లో పెద్దగా చెప్పేదాన్ని కాదు, అంతే నాలో నేను ఫీల్ అయిపోతుండేదాన్ని. సో అంటే ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే ఇండస్ట్రీకి రావాలంటే ఇట్స్ లైక్ అమ్మాయి బ్యూటీగా ఉండాలి, ఇట్స్ గ్లామర్ షో చేసే ఉండాలి. వాట్ యూ ఫీల్? అంటే దీన్ని గ్లామర్ షో చేయకపోయినా పర్లేదు, ఇండస్ట్రీలో సర్వే అవ్వచ్చు అంటారు? నేను అయ్యానుగా, అంటే నేనేమి మరీ పద్ధతిగా ఉన్నా అని చెప్పను. నేను శారీస్ అయినా కూడా కొంచెం డీప్ నెక్స్ వేసుకుంటాను, లేదంటే శారీస్ మంచిగా కట్టుకుంటా. గ్లామర్ అన్నది చూసే వాళ్ళ విధానం, దేంట్లో అయినా గ్లామరస్ గానే కనిపిస్తాం. శారీలో ఉండే గ్లామర్ శారీలో ఉంటుంది, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ లో ఉండేది వెస్ట్రన్ అవుట్ఫిట్స్ లో ఉంటుంది.
కాకపోతే మనకి మొదటి నుంచి ఉన్న సాంప్రదాయంలో శారీ అన్నది ఒకటి రిజిస్టర్ అయి ఉంది కాబట్టి శారీ అనేసరికి కొంచెం ట్రెడిషనల్ అనుకుంటాం. శారీలో ఉన్నంత ఎక్స్పోజింగ్ దేంట్లో ఉండదు. అంతే కదా, శారీలో ఉన్నంత ఎక్స్పోజింగ్ దేంట్లో ఉండదు. సో దాంట్లో ఎవరికి ఇప్పుడు చూసే వాళ్ళ కళ్ళు కదా అండి. ఇప్పుడు మీకు శారీ ఇష్టం అనుకోండి, శారీలో అందంగా కనపడతాం. లేదా మీకు వెస్ట్రన్ అవుట్ఫిట్ ఇష్టం అనుకోండి, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకున్న అమ్మాయిలు అందంగా కనిపిస్తారు. అంతే. సో యాజ్ అన్ యాక్టర్స్గా వాట్ యూ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఇంతవరకు చేయొచ్చు అంతవరకు చేయొచ్చు. అండ్ సాఫ్ట్ ఇంటర్వ్యూస్ మేము చూసాను RDX 100 సంథింగ్ RDXలో చూసినప్పుడు ఆ సీన్ చూసినప్పుడు మీరు ఏమైంది అనుకున్నారు ఫస్ట్? సో అలాంటి సీన్స్ ఉన్నప్పుడు వాట్ యూ ఫీల్? అదే కొంతవరకు నేను యాక్టర్ అయిన కొత్తది. అంటే నేను ఎప్పుడో సీరియల్ చేసినప్పటికీ దాంట్లో 13 years బ్యాక్ 2010లో ఆ సీరియల్లో అంత ఇది ఉండదు, అంత ఇంటిమసీ ఉన్న సీన్స్ చూపించారు కాదు కాబట్టి అప్పుడేం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. మహా అయితే షోల్డర్ మీద చేయటం, చేయి పట్టుకోవడం, కొట్టడం, ఇంకా అంతే, భుజం మీద చేయడం. అంతకుమించి పెద్ద టచ్ చేసే సీన్స్ ఏమి ఉండవు. సడన్గా ఫిలిమ్స్కి వచ్చాక నేను ఆ ఫిలిం చేస్తున్నప్పుడు కొంచెం భయం వేసింది. భయం వేసి నేను చేయలేనేమో అనిపించింది. అసలు చేయలేకపోయాను. బట్ అది ఓకే, అయిపోయాక చిన్నగా సినిమాలు చేస్తూ వస్తున్నప్పుడు కొంతవరకు ఓకే. మరీ ఎక్కువ ఇబ్బంది పడేవి కాకుండా చూసే వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు, చేసే నాకు ఇబ్బంది ఉండొద్దు, అంతే. ఎస్. సో మీరు అంటే అని చెప్పను బై ఎందుకు ఈ సినిమా చేశాను అన్న సినిమా ఏదైనా ఉందా? రాంగ్గా కమిట్ అయిపోయాను రా అన్న అట్లా ఏం లేదు. వచ్చినటువన్నీ కూడా ఇట్స్ అ పాజిటివ్ అండ్ అంతే. అంటే చిన్నదైనా పెద్దదైనా చేసుకుంటూ వెళ్ళిపోతేనే కదా. ఇప్పుడు ఆరంభం అన్నది ఎక్కడో చోట జరగాలి. సో అది చిన్న సినిమానా, చిన్న క్యారెక్టరా అన్నది లేకపోతే అసలు ఫస్ట్ స్టెప్ ఎక్కడ వేస్తాం మనం? అవును. ఇంత మెచ్యూరిటీ ఎక్కడ వచ్చింది ఇప్పటి నుంచి? ఆఫ్టర్ ఇంటర్వ్యూ అడుగుతా, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మెచ్యూరిటీ? పడితే వస్తుంది లైఫ్లో తగిలే ఎదురు దెబ్బలు మెచ్యూరిటీగా అది చాలా నేర్పించేస్తాయి, అంతే. సో బాగా దెబ్బలు పడి లేచి బాగా 100%. అస్సలు ఎక్కడ ప్లెయిన్ లైఫ్ కాదు నాది. చాలా పడ్డాం, లేచాం, తట్టుకున్నాం, నిలబడ్డాం, ఈరోజు ఎక్కడ ఎట్లున్నాం. ఎస్. సో వాట్ ఈస్ యువర్ గోల్స్ కొన్ని ఉంటాయి కదా, సో మీ గోల్ ఏంటున్నారు? గోల్స్ ఏం పెద్దగా పెట్టుకోనండి నేను. టార్గెట్స్, గోల్స్ నేను చాలా నేను చేసే విధిలో నేనేదో అది ఇది అయిపోవాలి నేను అనుకోను. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలనుకుంటారు, మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటాం, అది కామన్. అదే నేను కూడా అంతే, కామన్ యాటిట్యూడ్ నాది. స్పెషల్గా ఏదో చేసేయాలని ఉండదు. బట్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాం. మీ ఫ్యాన్స్ ఏమైనా చెప్పాలని చెప్పొచ్చు. ఇంకా ఫ్యాన్స్ లేరులేండి, ఫ్యాన్స్ ఎవరు చాలా పెద్దదైపోతుంది. మిమ్మల్ని ఇష్టపడే మీ ఇన్స్టా నేను చూశాను అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని చూశాను కదా, సో వాళ్ళందరూ కూడా కొన్ని అడిగితే. సో నన్ను ఇష్టపడే వాళ్ళు అండ్ నా మంచి కోరుకునే వాళ్ళు మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలి. అండ్ ఈ సోషలైజ్డ్ లైఫ్ వచ్చాక, సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ అయిపోతుంది. సో దాన్ని ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ప్రతిదీ జడ్జ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ని పాయింట్అవుట్ చేయటం అన్నది తప్పు అనిపిస్తుంటుంది నాకు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళని బతకనివ్వండి. మనం ఉన్న సొసైటీలో మనం ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేము, ఎవరిని బాగు చేయలేము, ఎవరిని చెడగొట్టలేము. ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి సో ఏదైనా పాజిటివ్గా తీసుకోండి. థ్యాంక్ యూ, అంతే. జిందగీ కూడా అలాగే తీసుకోండి. లేదు, పాజిటివ్గానే ఉన్నారు. జిందగీ నామలేగి దుబారా అని చెప్పేసి అని ఎంజాయ్ చేస్తూ ఉండండి, చిల్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అంటున్నారు. ప్రశాంతంగా ఉండండి. ఎస్, అట్లా మీ హృదయంలో కొంచెం స్థానం సోనియా గారికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ వెళ్దాం. టాటా, సీ యూ, బాయ్.